స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం. సరే, ఈ మధ్య గౌరవనీయులు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్కు వెళ్ళి చర్చకు రేవంత్ రెడ్డి గారు విసిన సవాల్ను స్వీకరించి ఆహ్వానిస్తే ముఖం చాటేసిండ్రు మనందరికీ తెలుసు. సరే, ముఖం చాటేయడమే కాకుండా మేము క్లబ్లకు, పబ్బులకు, 5 స్టార్ హోటళ్లకు మేము రాము కదా అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టారు? 7 స్టార్ హోటల్ లీలా ప్యాలెస్లో పెట్టారు. నేను అడుగుతున్నా, మీకు ఢిల్లీలో మన తెలంగాణ భవన్, మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క అఫీషియల్ ఆఫీస్ ఉంది, మనకు ఒక భవన్ ఉంది, తెలంగాణ భవన్ ఉంది. అండ్ అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అధికారిక నివాసం ఉంది. యూ కెన్ హోల్డ్ ద ప్రెస్ మీట్ ఐదర్ ఎట్ యువర్ రెసిడెన్స్ ఆర్ ఎట్ తెలంగాణ భవన్. మరి నువ్వు క్లబ్లకు, పబ్బులకు దూరం అయ్యేది ఉంటే, 7 స్టార్ హోటళ్లకు దూరం అయ్యేది ఉంటే ఎందుకు లీలా ప్యాలెస్లో పెట్టారు? అంటే ముఖ్యమంత్రి గారు మాటలకు చేతలకు పొంతన ఉండదు అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇవాళ మీరు గమనిస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు నిన్న ఏం లీక్ ఇచ్చారు? అన్ని పత్రికలు మీరే సాక్ష్యం. సీఎంఓ ఆఫీస్ నుంచి మీ అందరికీ లీక్ వచ్చిందా లేదా? ఏపీకి జలక్ ఏదో పెట్టే కదా, షాక్, జలక్ అన్నాడు, షాక్ అని రకరకాలుగా మీ అందరికీ పెట్టారు. సీఎంఓ నుంచి అఫీషియల్గా మీ అందరికీ ఇచ్చారు. బనకచెర్లపై బాబు మీటింగ్ పెడితే ఢిల్లీ మీటింగ్కి వెళ్ళేదే లేదు, బాయ్కాట్ చేస్తాము అని లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి మరి నేను అర్ధరాత్రి పూట పరుగున ఎందుకు ఢిల్లీకి పోయినట్టు? మధ్యాహ్నమేమో ఆంధ్రప్రదేశ్కు షాకు, బనకచెర్ల ఎజెండా ఉంటే మేము మీటింగ్కే బాయ్కాట్ చేస్తాము అని చెప్పి లీకులు ఇచ్చారు. మరి రాత్రి జరిగిన చీకటి ఒప్పందం ఏంది? ఎందుకు అంత అర్ధరాత్రి పూట ఢిల్లీకి పరుగున పోయినావు? బనకచెర్ల ఎజెండా ఉన్న మీటింగ్లో ఎందుకు పాల్గొన్నారో ఇవాళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎప్పుడు కూడా అంతే. ఆయన గతంలో మీరు అసెంబ్లీ సాక్షిగా కూడా ఒకసారి మాట్లాడినరు, నేను నీతి ఆయోగ్ మీటింగ్ బాయ్కాట్ చేస్తున్నా, మనకు బడ్జెట్లో గుండు సున్నా ఇచ్చిండ్రు, మేము బోం బీజేపీ మీటింగ్కు, ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ మీటింగ్ను బాయ్కాట్ చేస్తున్నా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నీతి ఆయోగ్ మీటింగ్ ఇన్విటేషన్ రాగానే అందరికంటే ముందు, ఎవరు రాకముందే పరుగున పోయి మొదటి కుర్చీలో కూర్చున్నాడు పోయి. అంటే అసలు నువ్వు చెప్పేదానికి చేసేదానికైనా పొంతన ఉందా? ఊసర వెల్లులు కూడా రేవంత్ రెడ్డిని చూసి సిగ్గుపడతాయి. ఇంత స్పీడ్గా మాట మార్చరు. మధ్యాహ్నం బాయ్కాట్ అంటేవి, రాత్రికి ఢిల్లీకి చేరుతీవి. పోనేమన్నా మారిందైతే ఏమీ లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మీరు అందరు చూసుంటారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడు, బనకచెర్ల మీద ఒక జర్నలిస్ట్ ప్రశ్న అడిగితే కడతామని ఎజెండాలోనే లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదు. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ వర్డ్ టోల్డ్ బై రేవంత్ రెడ్డి. కడతామని ఎజెండాలోనే లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదు అని రేవంత్ రెడ్డి అన్నాడు కదా, మీరే సాక్ష్యం కదా. సో ఐ విల్ షో ద ఎజెండా, అఫీషియల్ ఎజెండా ఒకసారి చూపి బాబు. దిస్ ఇస్ ద ఎజెండా, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం జరిపిన మీటింగ్ యొక్క ఎజెండా. ఇది ఎజెండాలో ఫస్ట్ పాయింటే, ఎజెండా పాయింట్ సబ్మిటెడ్ బై ఆంధ్రప్రదేశ్, పాయింట్ నెంబర్ 1, గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్.
ఎజెండాలో మొట్టమొదటి అంశమే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు. ఇది అఫీషియల్ ఎజెండా, ఇంత స్పష్టంగా ఉన్నది. సో రేవంత్ రెడ్డిని ప్రెస్ మీట్లు ఏమంటాడు, కడతామని ఎజెండాలోనే లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదన్నాడు. మరి ఇది ఎజెండా కాదా? ఇది ఇంకా మంచి సాక్ష్యం చూపిస్తా. పాపం ఆయన కడుపు సల్లగుండా ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల గారు ఉన్న విషయాన్ని బయటపెట్టారు. ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు ముందు మాట్లాడిండ్రు, రేవంత్ రెడ్డి గారు తర్వాత మాట్లాడిండు. సో అట్లీస్ట్ నిమ్మల రమానాయుడు గారు మాట్లాడిన మాటలు చూసినాకన్నా రేవంత్ రెడ్డి జాగ్రత్త పడాల్సి ఉండే. కానీ నిమ్మల రమానాయుడు గారు మీటింగ్ అయిపోగానే బయటకు వచ్చి ఆయన గారు ఏం మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మరి మెయిన్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్, అదేవిధంగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి క్లియర్గా రేవంత్ కూడా ఒకసారి చూపించు మన మిత్రుల కోసం ఒకసారి. వాళ్ళు బనకచెర్ల గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. సో ఎంత అంటే నిస్సిగ్గుగా, ఎంత చిచోర్ అంటే ఒక సీఎం ఇట్లా మాట్లాడొచ్చా? ఎజెండాలో చూస్తే ఫస్ట్ పాయింటే గోదావరి బనకచెర్ల. ఆంధ్రప్రదేశ్ మంత్రి రమానాయుడు గారు బయటకు వచ్చి గోదావరి బనకచెర్ల మీద కమిటీ వేశారు, సోమవారం కల్లా కమిటీ ఏర్పడుతుంది, నెల రోజుల్లోగా కమిటీ రిపోర్ట్ ఇస్తుంది అని ఆంధ్రప్రదేశ్ మంత్రి కుండబద్దలు కొట్టినట్టు ఉన్నట్టు చెప్పే. రేవంత్ రెడ్డి దాని చర్చే జరగలేదు, చర్చ జరిగితే కదా మేము ఆపమనేది అంటాడు. ఎవరిని మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? నిన్ను ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ప్రజల్ని నెన్నుకున్నారు. ఆంధ్రాకో చంద్రబాబు నాయుడుకు అప్పజెప్పడానికో కట్టజెప్పడానికో నీ గురుదక్షిణ చెల్లించుకోవడానికో ప్రజలు నీకు అధికారం కట్టబట్టలేదు. నీకు ఇప్పుడు లోపల జరిగింది ఉన్నట్టు రామానాయుడు గారు చెప్పారు. రేవంత్ రెడ్డి దాచాలను చూసిండు, దాచాలను చూసినా నిజం నిప్పు లాంటిది, నిజం ఇలా బయటకు వచ్చింది, దాగలేదు. ఇప్పటికైనా బేషరతుగా క్షమాపణలు చెప్పు రేవంత్ రెడ్డి గారు. బేషరతుగా నువ్వు రాష్ట్ర ప్రజలకు ఇంత బాహాటంగా అబద్ధాలు చెప్పినందుకు నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు బనకచెర్ల మీదనే ప్రధాన ఎజెండాగా చర్చ జరిగింది, దాని మీదనే కమిటీ వేయడం జరిగింది అని అంత స్పష్టంగా చెప్తే రేవంత్ రెడ్డి గారు బుకాయించడం అంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలను వంచడమే, ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడమే. ఇంత దుర్మార్గంగా మాట్లాడతావా నువ్వు? మరి ఆ పక్కనున్న రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ద్రోహి, చంద్రబాబు నాయుడు గురుదక్షిణ చెల్లించుకుంటాడు. ఆ పక్కనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నా సోయి ఉండాలి కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న నిజాయితీగా మాట్లాడాలి కదా. ఇలా రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్ పాలన కాదు, ఇలా బీజేపీ టీడీపీల రిమోట్ పాలన నడుస్తూ ఉంది. ఈ మధ్యనే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా చెప్పిండు, బాబు కోవట్టులు తెలంగాణలో ఉన్నారు, ఉత్తమన్న నువ్వు ఈ లెటర్లు రాస్తే పని జరగదు, అసలు చంద్రబాబు కోవట్లే ఈ రాష్ట్రంలో ఉన్నారు అని ఒక మన రాష్ట్రానికి చెందిన ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు బయట పెట్టిండు కదా. ఇలా జరుగుతున్నది అదే, ఈ రాష్ట్రంలో జరుగుతున్నది బీజేపీ టీడీపీల రిమోట్ పాలన జరుగుతూ ఉంది. ఇలా ఇదే రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న ఏం మాట్లాడిండు, బనకచెర్లపై మీటింగ్ పెడితే కలిసేదే లేదు, ఢిల్లీ మీటింగ్ను బైకాట్ చేస్తా అని లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇలా పరుగున ఢిల్లీకి పరిగెత్తిండు, మీటింగ్లో పాల్గొన్నాడు, కమిటీ వేయడానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడమే కాదు, ఒక విలేకరి ప్రశ్న అడిగితే కమిటీ నిర్ణయం శిరోధార్యం కదా, కమిటీ చెప్పినప్పుడు ఒప్పుకోవాల్సిందే అంటుండు. రేపు కమిటీ గోదావరి బనకచెర్ల కట్టాలని చెప్తే నువ్వు ఒప్పుకుంటావనే? ఒప్పుకుంటా అని చెప్పిండు ఈరోజు ప్రెస్ మీట్లా. కమిటీ నిర్ణయం ఫైనల్,
కమిటీ ఏం చెప్తుందని నేను ఒప్పుకుంటా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు. రేపు కమిటీ చంద్రబాబు నాయుడు చేతిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఆయన ఒత్తిడి పెట్టి రేపు కమిటీ రిపోర్ట్ తెస్తే నువ్వు ఒప్పుకుంటా అని నువ్వెట్లా చెప్తావు? అది రాష్ట్రానికి నష్టం జరిగితే, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే అవసరమైతే పోరాడతా, సుప్రీంకోర్టు పోతా అని చెప్పాలి. కానీ ఒప్పుకుంటా, శిరసా వహిస్తా అని ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తలూపుతావు ఇవాళ చెప్తా ఉన్నారు. వాస్తవానికి అసలు కేంద్ర ప్రభుత్వం ఇవాళ మీటింగ్ పెట్టడమే తప్పు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇవాళ గోదావరి బనకచెర్లను ఎజెండాలో పెట్టడమే వాళ్ళు చేసిన తప్పు. దానికి రేవంత్ రెడ్డి గారు అటెండ్ చేయడం ఇంకో పెద్ద తప్పు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, కేంద్ర ప్రభుత్వ సంస్థలు సెంట్రల్ వాటర్ కమిషన్, జిఆర్ఎంబి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఆ 3 సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బనకచెర్ల మీద ఇచ్చినటువంటి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను నిర్ద్వందంగా తిరస్కరించాయి. ఆ 3 కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్, పార్లమెంట్ చట్టము ద్వారా ఏర్పడ్డటువంటివి. జిఆర్ఎంబి కానీ పీపీఏ కానీ. సిడబ్ల్యూసి ఈజ్ ద అథారిటీ ఆఫ్ అవర్ కంట్రీ. 3 సంస్థలు కూడా అసలు దీనికి అనుమతి ఇచ్చే ప్రశ్నే లేదు అని చెప్పాయి. అదే కాకుండా 4వ సంస్థ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కూడా దీనికి టీఓఆర్ కూడా ఇవ్వకుండా తిరస్కరించింది. సో 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు తిరస్కరించిన తర్వాత ముందు అసలు వాటిని చూసుకోవాలి కేంద్ర ప్రభుత్వం. దాని మీద మీటింగ్ ఎట్లా పెడతారు ఎజెండాలా? యువర్ ఓన్ సిడబ్ల్యూసి, యువర్ ఓన్ జిఆర్ఎంబి, యువర్ ఓన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, యువర్ ఓన్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఈ 4 కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచేవే. ఈ 4 సంస్థలు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన డిపిఆర్ను తిరస్కరించినాక మళ్ళీ దాని మీద చర్చ ఎక్కడిది, మీటింగ్ ఎక్కడిది? అసలు మీటింగ్ పెట్టడమే పెద్ద తప్పు. ఇవాళ రేవంత్ రెడ్డి పోయి ఆ మీటింగ్లో కమిటీ అయ్యింది, కమిటీ ఎట్లా చెప్తా గట్ల చెప్తా అని వింటా అని తలుపు రచ్చుడేంది? అసలు నాకు అర్థం కాదు. కమిటీ వేసే ప్రశ్న ఎక్కడిది? అసలు కాన్స్టిట్యూషనల్ బాడీసే ఈ ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదు, 7 రాష్ట్రాలతో మాట్లాడవలసి ఉంటుంది, పోలవరం ప్రాజెక్టు అనుమతులన్నీ తిరిగి తీసుకోవాల్సిన ఏర్పాటు ఉంటుంది, దీంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాన్సెంట్ కావాలి, రాష్ట్ర విభజన చట్టం ప్రకారంగా జిఆర్ఎంబి అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలి. ఇవన్నీ లేకుండా అసలు ఇది జరిగే ప్రశ్నే లేదని విసిరి కొట్టారు, రిటర్న్ కొట్టిండ్రు వాళ్ళు. దాని మీద మళ్ళీ మీటింగ్ ఏంది? ఆ మీటింగ్కు రేవంత్ రెడ్డి బొవుడేంది? కమిటీ వేసుడేంది? కమిటీ చెప్పినట్టు వింటా అని నా తల ఊపి సంతకం పెట్టచ్చుడు ఏంది రేవంత్ రెడ్డి? ఎట్లా సంతకం పెడతావు నువ్వు? కమిటీ చెప్పినట్టు వింటా అని రేవంత్ రెడ్డి సంతకం ఎట్లా పెడతాడు అని నేను అడుగుతా ఉన్నా. ఇది రాష్ట్రానికి చేసేటువంటి తీరని ద్రోహం. తెలంగాణ పాలిట ఇవాళ రేవంత్ రెడ్డి మరణ శాసనం రాసే ప్రయత్నం చేసిండు. నువ్వు ఇష్టం వచ్చినట్లు చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. 14 ఏళ్ళు పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ ఇవాళ చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు తెలంగాణ సాధించారు. అందువల్ల కేసీఆర్ గారు ఉన్నంతకాలం, బీఆర్ఎస్ పార్టీ ఉన్నంతకాలం తెలంగాణకు అన్యాయం జరిగితే మేము సహించముగాక సహించము. ఇవాళ కేంద్రం మీటింగ్ ఎజెండాలో పోలవరం బనకచెర్ల పెట్టడమే పెద్ద తప్పు. ఇవాళ బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ తెలంగాణకు ద్రోహం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు అడగాల్సింది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్, అది మినిట్స్ ఉంటుంది, దట్ ఈస్ ద అఫీషియల్ మీటింగ్. కానీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేయకుండా ఏదో ఒక ఆఫ్ ద రికార్డ్ ఇంటర్నల్ మీటింగ్ పెట్టగానే దానికి రేవంత్ రెడ్డి ఎందుకు అంత పరుగున పోయిండు? పొద్దుగాల బోనన్నోడు పొద్దుకి ఎందుకు పోయిండు? అంటే బీజేపీ ఒత్తిడి పనిచేసిందా, బాబు ఒత్తిడి పనిచేసిందా, ఏ ఒత్తిడి మీద మరి పొద్దుగాల బోనన్నోడు పొద్దుకి పోయిండో ఇలా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బాయ్కాట్ అని చెప్పి ఇవాళ బీజేపీ బాబులతో ఈ బాయి రాజకీయాలకు ఎందుకు జరుగుతున్నాయో దానికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. పొద్దుగాల బాయ్కాట్ అన్నావు, తెల్లారి వరకు బాయి అంటున్నావు బాబుతోని బీజేపీతోని. ఈ బాయి రాజకీయాల వెనుక ఉన్న సీక్రెట్ ఏంది, ఆ చీకటి ఒప్పందం ఏందో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ పరిస్థితి ఏంటంటే తెలంగాణకు సాగునీటి రంగంలో తీరని ద్రోహం చేసిన అధికారులను మీ అందరికీ తెలిసి ఇప్పటికి కూడా చాలాసార్లు చెప్పాను. ఆయన తెచ్చి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెట్టుకోవడం ఏంటి? ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకానికి అడుగడుగున అడ్డుపడ్డ వ్యక్తి, ఇలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అక్రమంగా నిర్మించడానికి
తప్పుడు అఫిడవిట్లు ఇచ్చి కోర్టులను తప్పుదో పట్టించినటువంటి వ్యక్తిని తెచ్చి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టుకుంటాడు. ఇలా పేరుకేమో రేవంత్ పాలన, కానీ పదవులు డిసైడ్ చేసేది మాత్రం ఇవాళ చంద్రబాబు గారే. అంటే ఇలా ఇదొక్క విషయంలో కాదు, అనేక సందర్భాల్లో బాబు గారు చెప్పుడు, రేవంత్ గారు అపాయింట్మెంట్లు ఇచ్చుడు. ఇప్పటికీ తెలంగాణ ద్రోహులకు, ఆంధ్ర వారికి ఇవాళ తెలంగాణలో బాబు గారు చెప్పుడు, రేవంత్ రెడ్డి గారు పదవులు ఇచ్చుడు జరుగుతూ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే నామినేటెడ్ పోస్టులలో కూడా ఇవాళ బాబు మాటను రేవంత్ రెడ్డి గారు శిరసా వహిస్తున్నారు. ఇది ఇలా స్పష్టంగా అర్థమవుతా ఉంది మనకు. ఇప్పుడు ఈ చంద్రబాబు గారు నువ్వు విమర్శించుతావా, కేసీఆర్ గారిని విమర్శిస్తావా? ఇప్పుడు ఏదైనా పీపీటీ పెట్టిండి ఈ మధ్యలో 2 సార్లు. ఆ పీపీటీలో ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అన్యాయం చేస్తుంది, ఏ రకంగా చంద్రబాబు నాయుడు తెలంగాణ నీటి హక్కులను కొల్లగొడుతున్నాడో చూపించాలి. కానీ ఈయన ఎంతసేపు పేగులు దిగదాకా కొట్లాడి తెలంగాణను సాధించిన కేసీఆర్ మీదనే విమర్శించే ప్రయత్నం చేస్తాడు. అవాస్తవాలను, అబద్ధాలను చెప్పే ప్రయత్నం చేస్తాడు. నీ పోరాటం ఎవరి మీద? తెలంగాణకు అన్యాయం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ మీదనా, తెలంగాణ సాధించిన కేసీఆర్ మీదనా? నువ్వు పోరాడతలేవు, నీ అక్కసు నువ్వు కక్కుతా ఉన్నావు. నువ్వు కేసీఆర్ గారి మీద ఉన్న అక్కసును కక్కే ప్రయత్నం చేస్తున్నావు తప్ప నిజాయితీగా తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తలేదు. ఆంధ్రప్రదేశ్లోనేమో కూటమి పాలన నడుస్తూ ఉంది. తెలంగాణలో చూస్తే రేవంత్ ప్లస్ కూటమి యొక్క విషపాలన నడుస్తూ ఉంది ఇలా తెలంగాణలో. స్పష్టంగా అర్థమవుతూ ఉంది మనకు ఎవరి ఎజెండా అమలవుతుంది. ఇలా ఎవరి ఎజెండా కోసం నువ్వు ఢిల్లీకి పోయినావు, నువ్వు ఇవాళ ఆయన చెప్తుండు మేము చాలా 4 సాధించిన అంటుండి. ఇలా నువ్వు సాధించింది ఏంది? గోదావరి బంకచెర్ల కమిటీ వేయింది, నెల లోపల కమిటీ రిపోర్ట్ ఇస్తుంది, కమిటీ రిపోర్ట్ శిరసా వహిస్తా అని చెప్పి తలూపి సంతకం పెట్టి వచ్చినావు. నువ్వు చేసింది ఏమున్నది? టెలిమెట్రీ అంట. టెలిమెట్రీ కొత్తగా పెట్టేదేంది? ఆల్రెడీ బీఆర్ఎస్ ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వరకు టెలిమెట్రీ పెట్టారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు తర్వాత బనకచెర్ల వరకు కూడా, బనకచెర్ల దగ్గర ఉండే 4 క్రాసింగ్లో కూడా టెలిమెట్రీ పెట్టాలని అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఫైట్ చేసింది. అనేక మీటింగుల్లో బీఆర్ఎస్ మాట్లాడింది. ఇట్స్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్, నాట్ ఏ న్యూ థింగ్. టెలిమెట్రీ ఆల్రెడీ సగానికి పైగా ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి. రెండవది కేఆర్ఎంబి విజయవాడకు, హైదరాబాద్లో ఉన్న ఆఫీస్ విజయవాడ పంపించినావు, అంతే కదా. అది విజయం అంటాడు. అది ఆల్రెడీ మన పార్లమెంట్లో బిల్లులోనే ఉంది, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్లులోనే ఉంది. అలా కొత్తగా హైదరాబాద్లో ఉన్న ఆఫీస్ విజయవాడకు తీసుకపోతే ఇది నేను విజయం సాధించిన అంటాడు రేవంత్ రెడ్డి గారు. ఈ వెనకట మీరు చూసిండ్రు ఏది, కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబికి అప్పచెప్తూ కూడా నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే కృష్ణా నది మీద ఉన్న అన్ని ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పచెప్తూ నిర్ణయం తీసుకుంటే కేసీఆర్ గారు బయటకు వచ్చి గర్జించి 10 ఏళ్ళు నేను కాపాడినా నువ్వు ఎట్లా ఇస్తావు? కృష్ణా నదిలో నీటి వాటాల పంపకం తేలేదాకా, ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా ప్రాజెక్టులు మేము ఇయ్యమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టులను ఇవ్వకుండా 10 ఏళ్ళు మన యాజమాయిషిలో ఉంచుకుంది. వీళ్ళు రాగానే పోయినరు, వాళ్ళ సంతకం పెట్టినరు, నెల లోపల అన్ని ప్రాజెక్టులు అప్పచెప్తామని వచ్చిండ్రు. అరే అట్లెట్లా అప్పచెప్తామని బీఆర్ఎస్ పోరాడితే, కేసీఆర్ గర్జిస్తే అప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి లేదా చూసి అది ఉత్తుతగా చేసినాం, ఆ తప్పు మేము వాపస్ తీసుకుంటాం, మేము ఇయ్యమన్నావు. ఆనాడు ప్రాజెక్టులు అప్పచెప్పేసినావు. ఇంతకుమించి నువ్వు చేసింది ఏంది? రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదో పెద్దగా మేము సాధించినాం, 20 నెలలు అయింది నువ్వు వచ్చి, 20 నెలలు నువ్వు సాధించింది ఏమన్నా ఉంటే పెద్దవాగ్ కూలిపోయింది, ఎస్ఎల్బీసీ కుప్పగూలిపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, ఆ జూరాల గేట్లు పడిపోయినాయి. యానను ఒక చెరువు కడితేవా, ఒక చెక్ డ్యామ్ కడితేవా, 1 ఎకరానికి నీళ్ళు ఇస్తేవా? ఏంది నువ్వు చేసింది? ఇంకా ఉల్టా బాబు గారికి గురుదక్షిణ కింద కృష్ణానదిలో 500 టీఎంసీలు చాలు అంటూ, నువ్వెవరు 500 టీఎంసీ చాలని చెప్పడానికి? కేసీఆర్ గారు 9 ఏళ్ళు పోరాడిండు. రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కృష్ణానది మీద సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ వేయండి, మాకు 763 టీఎంసీల నీళ్లు రావాలి అని పోరాడిండు. సుప్రీంకోర్టుకు పోయిండు, ప్రధానమంత్రిని కలిసిండు, కాలుకు బలపం కట్టకుండా తిరిగి సెక్షన్ 3ని కేసీఆర్ సాధించిండు. ఆ సెక్షన్ 3 మీద వాదనలు జరుగుతున్నాయి. ఇంకొక 6 నెలలు అయితే ట్రిబ్యునల్ అవార్డు వస్తుంది. 5-6 నెలల అవార్డు వస్తే మనకు 700-800 టీఎంసీల నీళ్ళు వస్తాయి. ఒకవైపు అంత మంచి వాదనలు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వినిపిస్తుంటే రేవంత్ రెడ్డి గారు 500 చాలంటాడు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 575 జాలంటాడు. ఒకవైపు డిపార్ట్మెంట్ 763 అడిగితే ముఖ్యమంత్రి 500 జాలంటాడు, నీళ్ల మంత్రి 575 జాలంటాడు. ఇది మీ అవగాహన రాహిత్యం, మీకు చిత్తశుద్ధి లేదు అని చూపించేటువంటి దానికి నిదర్శనం. మేము ఇవాళ దాదాపు 17,25,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు తెచ్చాం. 9 ఏళ్ళు కొత్త సంసారం అయినా, 2 ఏళ్ళు కరోనా వచ్చినా 17,24,000 ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త ఆయకట్టు తెచ్చింది. 30 లక్షల ఎకరాలకు పైగా స్థిరీకరణ చేశాం. దాదాపు 48 లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ఆయకట్టు తెచ్చింది. నువ్వు చేసింది ఏంది నాయన? ప్రాజెక్టులు కూలిపోవుడు, సొరంగం కూలిపోవుడు, తెగిపోవుడు తప్ప నువ్వు చేసింది ఏమైనా ఉన్నదా? ఒక్క ఎకరానికి ఏమైనా నీళ్ళు ఇచ్చినావా? 20 నెలలు అయింది నువ్వు తెచ్చి, నీ ప్రభుత్వం వచ్చి. కేసీఆర్ను తిట్టుడు తప్ప 9 నెలల్లో తెలంగాణ సాగునీటి రంగంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ప్రగతి గుండు సున్నా. ఏమున్నా నోటి తీట తప్ప నీటి వాటా సాధించాలనేటువంటి చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఎంతసేపు కేసీఆర్నో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టాలనే నోటి తీటనే మీకు. ఏడ నీటి వాటా సాధించిండ్రు? ఏడ మీరు ఒక ప్రాజెక్టుకు అనుమతి సాధించిండ్రు? ఎంతసేపు బురద రాజకీయాలే తప్ప. ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టద్దని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిండని ఒక అబద్ధం ఆడిండు రేవంత్ రెడ్డి గారు. ఆ రిటైర్డ్ ఇంజనీర్లను ఆయన అబద్ధాలు చెప్పేందుకు వాడుకునే ప్రయత్నం చేసిండు. కనీసం వాళ్ళని అడుగు, వాళ్ళ ఎక్స్పర్ట్స్ రాష్ట్రం కోసం ఎంతో కష్టపడ్డారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద రిటైర్డ్ ఇంజనీర్ల అభిప్రాయాలు అడుగు. నిపుణులు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. నువ్వు ఎవరిని అడగకుండా పోతావు? అంత స్పష్టంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు సిడబ్ల్యూసి, కేఆర్ఎంబి, జిఆర్ఎంబి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంటు ఆ డిపిఆర్ను తిరస్కరిస్తూ ఉంటే నువ్వెందుకు పోతున్నావు మీటింగ్కు? ఉరికి పరిగెత్తి కమిటీలు ఎందుకు వేస్తున్నావు? కమిటీల నిర్ణయాన్ని ఎందుకు శిరసావహిస్తా అంటున్నావు? ఈజ్ ఇట్ నాట్ బిట్రేయల్? ఇది రాష్ట్ర ద్రోహం కాదా? ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాలని నేను అడుగుతా ఉన్నా. ఈ ద్రోహానికి పాల్పడ్డందుకు నిన్ను ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే మిస్టర్ రేవంత్ రెడ్డి. ఉదయం బైకాట్ అంటావు, సాయంత్రం బాయ్ రాజకీయాలు చేస్తావు. నీ ఇష్టం వచ్చినట్లు తెలంగాణ సాగునీటి ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ కట్టబెట్టే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాం. నీళ్ల విషయంలో నిజాయితీ ప్రదర్శించు, లేకపోతే తెలంగాణ ప్రజలు నిన్ను అదే నీళ్ళలో ముంచుతారు. జాగ్రత్త అని చెప్పి కూడా నేను ఈరోజు హెచ్చరిస్తా ఉన్నా. అసలు నువ్వు ఏం సాధించినావు? ఇవాళ మార్పు అంటావు. ఏం మార్పు తెచ్చినావు ఆయనను? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, మార్పు తెస్తా అంటావు. ఏం మార్పు తెచ్చినావు? మార్పు ఏంటంటే నీళ్లు చంద్రబాబుకు, నిధులు రాహుల్ గాంధీకి, అపాయింట్మెంట్స్ మాత్రం తెలంగాణ ద్రోహులు ఆదిత్యనాథ్ దాస్ లాంటి వాళ్ళకు. ఇదే కదా నువ్వు తెచ్చిన మార్పు. నువ్వు తెచ్చిన మార్పు ఏమున్నది? ఇవాళ ఈయన గారు గొప్పగా మాట్లాడుతున్న టెలిమెట్రీ గురించి. అసలు ఇచ్చిన నీళ్ళు వాడుకునే తెలివి లేదు మీకు. తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా మనకు 34% వాటా ఇచ్చిండ్రు. ఆ 34% వాడే తెలివి లేదు మీకు. పోయిన వాటర్ ఇయర్లో ఓన్లీ 28% వాడారు. 6% తెలంగాణకి ఇచ్చిన కేటాయింపులను వాడుకోలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 65 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు వదిలిపెట్టి తెలంగాణలో భూములు ఎండగొట్టినారు, పంటలు ఎండగొట్టినారు. తెలంగాణ ప్రాజెక్టులకు క్రాప్ హాలిడే ఇచ్చిండ్రు మీరు. నీళ్లు ఉండి వాడుకోలేని చేతగానితనమా? లేదు చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణ. నాకు అర్థం కాదు. 34% ఎందుకు వాడలే పోయినసారి? ఎందుకు నెట్టంపాడి కింద క్రాప్ హాలిడే ఇచ్చారు? అరే మొన్న కూడా ముళ్ళు గట్టబట్టి పొడిచినట్టు శ్రీశైలంలో వరద వచ్చింది, ఆడ పోతిరెడ్డిపాడు గేట్లు తీసిండ్రు. రేపు తెల్లారితే శ్రీశైలం గేట్లు తీస్తున్నారు. నువ్వు కలవకుర్తి మోటార్ల కట్కెందుకు ఒత్తుతలేవు బిడ్డ? నువ్వు ఒత్తుతావా? రైతులు తీసుకొని వచ్చి మమ్మల్ని ఒత్తుమంటావా అంటే తెల్లారి ఉరికిపోయి గప్పుడు ఒత్తిరు. 36 రోజులైతే పోయినాయి కదా నీళ్ళు. 36 రోజుల ముందే కలవకుర్తి మోటార్లు ఒత్తుకొని ఉంటే, ఒక నెల రోజుల ముందే నాట్లు పడుతుండే, నెల రోజుల ముందే రైతులు పంట పండించుకుంటుండే, మన వాటా మనం తీసుకునే అవకాశం ఉండే కదా. ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడు గేట్లెత్తిరా మీకు సోయి రాదు. బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే, బీఆర్ఎస్ పోరాడితే, బీఆర్ఎస్ నిలదీస్తే అప్పుడు పోయి మీరు కలవకుర్తి మోటార్ లాంచ్ చేసిండ్రు. అసలు మీరు ఎక్కడ నిజాయితీ ఎక్కడిది మీకు? ఇప్పుడు చర్చ జరిగిందని
ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రమానాయుడు చెప్తాడు, జరగలేదని రేవంత్ రెడ్డి చెప్తాడు, ఇంకా స్పష్టత లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడు. ఏంది ఇది? ఉత్తమ్ దో మాట, రేవంత్ దో మాట, ఆంధ్రప్రదేశ్ మంత్రిది ఇంకో మాట. ఇప్పుడు ఈయన నేను బాగా మంచి పని చేసిన ఇవాళ అంటాడు. ఏడాది కింద కూడా నువ్వు కలిసినావు ఒకసారి, జూలై 6 నాడు చంద్రబాబు నాయుడు గారిని ప్రగతి భవన్ పిలిచినావు. పిలిచి విభజన సమస్యలు కూర్చొని మాట్లాడుకుంటాం, పరిష్కరిస్తాం అన్నావు. ఇవాళ జూలై 16, ఏడాది మీద 10 రోజులు అయింది. ఒక్కటైనా పరిష్కరించినవా? ఆ రోజు చెప్పింది విభజన లోపల జరిగింది. ఈ చీకటి ఒప్పందం గోదావరి బనకచెర్లకు ఆనాడే బీజం పడ్డది. దాంట్లో భాగంగానే ఇవాళ ఎజెండా మీదకి వచ్చింది. ఏడాది మీద 10 రోజులైనా విభజన సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. నువ్వు ఇవాళ కూడా కమిటీకి తల ఊపి తెలంగాణకు అన్యాయం చేసినావు. నువ్వు ఇప్పుడు ప్రజలకు తేటతెల్లమైంది, నిజం నిప్పు లాంటిది. ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు నిమ్మల గారు కుండ బద్దలు కొట్టినట్టు గోదావరి బనకచెర్ల మీద చర్చ జరిగింది అని స్పష్టంగా చెప్పారు. ఇది ఎజెండా, దిస్ ఇస్ అఫీషియల్ ఎజెండా. ఇది ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఎజెండా కాపీ ఇది. అందులో ఫస్ట్ ఐటమే గోదావరి బనకచెర్ల ఉంది. రేవంత్ రెడ్డి బుకాయిస్తాడు, చర్చనే జరగలేదు, చర్చ జరిగినప్పుడు ఆత్మనే ముచ్చటెక్కడ వస్తుంది అంటాడు. మరి ఇది ఇప్పటికైనా నిజాయితీగా చెప్పు. అబద్ధం ఆడినందుకు, రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించినందుకు, కడతామని ఎజెండానేలో లేనప్పుడు ఆపమనే ముచ్చట రాదని తప్పుడు మాటలు చెప్పినందుకు బేషరతుగా చెంపలేసుకోవాలి, క్షమాపణ చెప్పాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ గోదావరి బనకచెర్లకు ఒప్పుకోదు. ఎందుకంటే మేము అంటున్నది ఏదో కక్ష కాదు, మా వాటా తేల్చండి. అసలు గోదావరిలో వరద జలాలన్నిటి లేవు, ఉన్నాయా? ఉంటే లెక్క తేల్చండి. ఆ లెక్క తేలిస్తే అందులో తెలంగాణ వాటా అయిందో చెప్పండి. కేసీఆర్ గారు ముందే చెప్పిండ్రు అదే ప్రోరాటాలో మాకు 1950 టీఎంసీలు రావాలని. గోదావరి బనకచెర్లలో ఇంకో డేంజర్ ఉంది, ఇప్పటిదాకా మన ప్రభుత్వం మాట్లాడతలేదు. గోదావరి నీళ్ళే కాదు, కృష్ణా నీళ్లను కూడా తరలించకపోయే కుట్ర పెట్టింది ఈ ప్రాజెక్టులో. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో ఏం పెట్టారంటే నాగార్జున సాగర్ కుడి కాల్వ 0 నుంచి 80 కిలోమీటర్ల దాకా ఇప్పుడున్న కాల్వను డబుల్ సైజ్ చేస్తారట. చేసి ఆడవాళ్ళు కడుతున్నటువంటి మన రిజర్వాయర్ బొల్లపల్లి రిజర్వాయర్ 150 టీఎంసీల సామర్థ్యంతో కడుతున్న బొల్లపల్లి రిజర్వాయర్ నింపుకుంటారట. అంటే సాగర్లో ఎప్పుడన్నా కృష్ణా నీళ్ళు వరద వచ్చిందనుకో, ఇప్పుడున్న దానికంటే డబుల్ కెపాసిటీతో కెనాల్ దవ్వాలి, బొల్లపల్లిని బొల్లబొల్ల నింపుకోవాలి. అది కూడా పెట్టింది ఇలా. దాని గురించి ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం మాట్లాడుతూనే లేదు. అంటే కృష్ణల నీళ్ళు వస్తే కృష్ణ నీళ్ళు బొల్లపల్లికి మలపాలి, కృష్ణల నీళ్ళు రాకపోతే గోదావరి నీళ్ళు మలపాలి. ఇదైతే ఇది, అదైతే అది. మరి నువ్వేం చేస్తున్నావు? ఇటు కృష్ణ నీళ్ళు మలుపుతా అంటాడు, అటు గోదావరి నీళ్ళు మలుపుతా అంటే నువ్వు పోయి కమిటీ చేసుకోండి, కమిటీ రిపోర్టు చిరసా వహిస్తా అని తలుపేస్తావు. మీరు చూసింది అందరు మీడియాలో. నేను చెప్పట్లేదు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఎస్, మనం ఒప్పుకున్న కమిటీ కదండి, మేము ఒప్పుకోవాల్సిందే కదా. మన కమిటీ, మేము వేసిన కమిటీ, మనం వేసిన కమిటీని మనం ఒప్పుకోకుండా ఎట్లుంటాం? వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద కమిటీ అంటుండేనా. అందుకే నీళ్ళు తీసుకుపోని కమిటీ రిపోర్ట్ ఇస్తే ఒప్పుకోవడమేనా? ఇవాళ బీజేపీ చంద్రబాబు కలిసి ఉన్నారు. ఇవాళ ఆయన సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. మనం అవసరమైతే చట్టబద్ధంగా పోరాటాలే, ప్రజా పోరాటానికి శ్రీకారం చుట్టాలి, అవసరమైతే సుప్రీంకోర్టుకు పోవాలి. బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది, అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపో, మేము మీ వెంట వస్తాము అని చెప్పినాం. తెలంగాణ హక్కులు కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీకి బేసిజాలు లేవు, మేము కలిసి వస్తాం నీతోని, రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం, మాకు రాజకీయాలు ముఖ్యం కాదు అని చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది. కానీ నువ్వు రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి బాబు ప్రయోజనాల కోసం, గురుదక్షిణ చెల్లించడం కోసం నువ్వు పనిచేస్తున్నావు. ఇవాళ నీ డొల్లతనం, నీ యొక్క ఇదంతా బయటపడ్డది. ఇవాళ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. నిమ్మలకు థ్యాంక్స్ చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే. ఉన్నది ఉన్నట్టు నిమ్మల చెప్పిండు, చర్చనే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయించిండు. ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒక రకంగా నిజాలు అర్థమైనాయి. రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడు. గోదావరి బనకచెర్ల ఎజెండాలో ఉన్నది, చర్చ జరిగింది, దాని మీద కమిటీ వేసిండ్రు, సోమవారం కల్లా కమిటీ సభ్యులు తేల్తారు, నెల లోపల కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఇంత స్పష్టంగా నిమ్మల చెప్తే చర్చనే జరగలేదు, ముచ్చటెక్కడిదని రేవంత్ రెడ్డి చెప్తాడు. ఇవాళ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి నిజాయితీ ఏందో, చిత్తశుద్ధి ఏందో,
రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం ఏందో ఇవాళ రాష్ట్ర ప్రజలకు తేట తెల్లమైంది. అందువల్ల రేవంత్ ఇంకా బుకాయించకు, బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పు, నిజాయితీగా పనిచేయి. థ్యాంక్ యూ. దాని మీద ఇంతకు ముందే బీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. సమ్మక్క సాగర్ నుంచి కట్టిన బ్యారేజ్ నుంచే నీళ్లు తీసుకువెళ్ళాలి, తీసుకుపోయే నీళ్ళల్లో సగం 50% తెలంగాణకు ఇవ్వాలి. అట్లయితే బీఆర్ఎస్కి అభ్యంతరం లేదు అని ఆనాటి మా ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. సమ్మక్క సాగర్ బ్యారేజ్ నుంచి తీసుకెళ్ళండి, ఆ తీసుకుపోయే దాంట్లో 50% నీళ్లు తెలంగాణకు ఇవ్వాలి. ఇవన్నీ అయ్యే ముచ్చట్లు కావు బైసాబ్. ముందు కేసీఆర్ గారు ప్రతి నీటి చుక్కను వినియోగించుకోవడానికి గోదావరి నది మీద చాలా ప్రణాళికాబద్ధమైనటువంటి కృషి చేశారు. అందులో చాలా వరకు 90% అనుమతులు సాధించాం. ఆ మిగతా అనుమతులు 10% ఉన్నాయి సాధించు. ఆ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి ఇప్పటికే దాదాపు 930 టీఎంసీల నీళ్లను గోదావరి నదిలో వాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రణాళికలు రచించి ప్రాజెక్టులను ప్రారంభించింది. వాటిని సద్వినియోగం చేసే పని చేయి తప్ప అది కేసీఆర్కు పేరు వస్తుందనో బీఆర్ఎస్కు పేరు వస్తుందనో ఈ పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయొద్దని మేము కోరుతున్నాం. ఇట్స్ ఓపెన్ సీక్రెట్ ఏముంది బాయ్ సాబ్. బీజేపీ ఈజ్ డిపెండెంట్ అని తెలుగుదేశం ఎంపీల మీద ఇలా బీజేపీ ప్రభుత్వం ఆధారపడ్డది. మనకు అయితే అందరికీ అర్థమవుతుంది కదా. తెలంగాణకు అన్యాయం జరిగినా ఇవాళ ఈ రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రులు మాట్లాడతలేదు. నేను గతంలో కూడా దీని మీద గౌరవనీయులు కిషన్ రెడ్డి గారికి లేఖ కూడా రాసిన, కానీ ఇప్పటి వరకు వారి నుంచి స్పందన లేదు, వారి నుంచి ఒక పోరాట రూపం కూడా లేదు. బట్ ప్రజలు గమనిస్తున్నారు. 8 ఎంపీలు బీజేపీ గెలిచింది, 8 ఎంపీలు కాంగ్రెస్ గెలిచింది. ఇద్దరు కలిసి నీళ్లలో తెలంగాణకు ఎట్లా అన్యాయం జరుగుతుందో ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు. నిశ్చితంగా గమనిస్తాం. తెలంగాణకు అన్యాయం జరిగితే కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుడతాం. థ్యాంక్ యూ బాబు. నేను పోనిగా